ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సావు తప్పి కన్నులొట్టవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు? అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటుపడతట్టు మాట్లాడు. అసలు ఎవరు మీరు? మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు? మేము ఉద్యమం చేసిందే మీ మీద కదా. చిన్న పిల్లగానిలా ఉండు బాబు. నువ్వు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు, తెలియని విషయాల్లో అసలే తలదూర్చకు. నీ వెనకాల చాలా మంది ఉన్నారు అని అనుకుంటున్నావేమో. వాళ్ళ సంగతి కూడా ప్రజలకు వస్తుంది, తెలుస్తుంది. ఎప్పుడో ఒకసారి అన్నీ బయటపడతాయి. ఒక ఆవేదనతో చెప్తున్నా, నేను ఉట్టిగా చెప్తలేను. రాజకీయం చేయొచ్చు కానీ ఇంత నీచంగా ఒక ఇంటి ఆడబిడ్డ మీద ఇటువంటి మాటలు మీరే అనిపించి స్పందించకుండా ఉంటారా? తెలంగాణ ప్రజలు ఊరుకోరు. నేను చెప్తున్నా. నేనేమంటున్నా, కేసీఆర్ గారు నాకు తండ్రి. వారికి నేను అంతరంగికంగా రాసినటువంటి ఉత్తరాన్ని బయటపెట్టి మొత్తం పార్టీలో జరుగుతున్న అంశాలన్నీ బహిర్గతం చేసింది ఎవరు? ఇయాల ఆ అంశాలన్నీ బహిర్గతం చేసి నన్ను మాట్లాడడానికి ఫోర్స్ చేసి ఇప్పుడు మళ్ళీ దాని చుట్టూ ఇట్లాంటి డ్రామాలు ఆడుతున్నటువంటి వాళ్ళు ఎవరు? ప్రజలకు కూడా తెలుస్తుంది తప్పకుండా. కానీ ఒక మన పార్టీకి సంబంధం లేని, బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి చేత మన పార్టీ నాయకులే ఊతమిచ్చి నా మీద వ్యాఖ్యలు చేయించారనడానికి నా దగ్గర వందలాది ఆధారాలు ఉన్నాయి. వాస్తవానికి సరే, ఈ మధ్యకాలంలో కేసీఆర్ వ్యతిరేకులు చాలా కుట్రలు చేస్తున్నారు, చాలా మాట్లాడుతున్నారు, చాలా రకాల ప్రచారాలు చేస్తున్నారు. సరే, దాన్ని మేము మా పద్ధతిలో మేము ఎదుర్కొంటూ ఉన్నాం, జరుగుతూ ఉంది. అయితే నన్ను కొంతమంది మిత్రులు కొన్ని సందర్భాల్లో ఇంటర్వ్యూలో కావచ్చు, ఇతర సందర్భాల్లో కవిత గారికి సంబంధించిన ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేసినప్పుడు నేను ఒకటే మాట చెప్పిన, మేము కేసీఆర్ గారు మేము కలుసుకున్నప్పుడు, కేటీఆర్ గారు మేము కలుసుకున్నప్పుడు మేము ఎప్పుడూ వారి గురించి చర్చ చేయలేదు. మేము చర్చ చేయని విషయం గురించి మీరు అడిగితే ఉపయోగం లేదు, ఒక నిమిషం కూడా సమయం వేస్ట్ అని చెప్పిన నేను. దానికి సంబంధించి ఇవాళ కవిత గారు ఏదో నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి ఇతర విషయాలకు సంబంధించి మాట్లాడినట్టుగా నా దృష్టికి వచ్చింది. నేనేమంటున్నా, నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారికి ఉన్న జ్ఞానానికి నా జోహార్లు. ఇక వారు ఉపయోగించిన కొన్ని పదాలు ఈ మధ్యకాలంలో పదే రేవంత్ రెడ్డి గారు, రాధాకృష్ణ గారు ఎవరైతే కేసీఆర్ శత్రువులు, అడుగడుగునా కేసీఆర్ పైన విషం కక్కుతున్న వాళ్ళు ఎవరైతే నా గురించి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారో అవే వ్యాఖ్యల్ని తిరిగి వల్లవేసే ప్రయత్నం చేసినందుకు ఆమెకు నా సానుభూతిని తెలియజేస్తాను. ఇది నా స్పందన. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందనే విషయాన్ని వారిని అడగాలి మీరు. ఎందుకు మీకు ఆ పరిస్థితి వచ్చింది మరి అనే విషయాన్ని వారిని అడగండి. దానికి ఎందుకంటే దానికి మేము బాధ్యులం కాదు. నేనేమంటున్నా, లేక మీరు ఎవరికి రాసిండ్రు, ఎవరికి ఇచ్చిండ్రు, ఎవరు ఎట్లా పోయింది అనే విషయాన్ని మీకు మాత్రమే తెలిసిన విషయం మరి మీరే చెప్పాలి. మీరు అడగాలి. అది వారిని అడగాల్సిన ప్రశ్నలు మీరు నన్ను అడుగుతున్నారు. అది నాకు సంబంధం లేదు ఆ ప్రశ్నతో. అది వారిని అడగండి మీరు.